చిత్తూరు జిల్లా కుప్పనపల్లిలో ఒంటరి ఏనుగు దాడిలో తీవ్రంగా గాయపడిన శంకరప్ప అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆవులను మేపేందుకు గ్రామ సరిహద్దులోని అటవీ ప్రాంతానికి వెళ్లినప్పుడు ఒక ఒంటరి ఏనుగు దాడి చేసిందని మృతుడి కుటుంబీకులు చెప్పారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శంకరప్పను హాస్పిటల్కి తరలించారు. పలమనేరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. ఎన్నిసార్లు అటవీ అధికారులకు ఏనుగుల సమస్యలపై విన్నవించినా ఫలితం లేదని, నేడు ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు. మృతుడు శంకరప్పను ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు, ఎవరికి పెళ్లి కూడా కాలేదంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి. ప్రభుత్వం ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. 2 గంటల టైంలో శంకరప్ప అనే అతన్ని తీసుకొచ్చారు. ఆయన వయసు 63 సంవత్సరాలు ఉంటాయి. ఆయన తీసుకొచ్చేపాటికే మేము చెకప్ చేసాము. ఆయనకి హార్ట్ బీట్ కొట్టుకుంటుంది లేదా పల్స్ ఇట్లా ఉందని చెప్పి చెకప్ చేసాము. చెకప్ చేసినప్పటికీ మనిషి అయితే లేదు, గుండె కొట్టుకోవడం ఆగిపోయింది, పల్స్ కొట్టుకోవడం కూడా లేదు. ఇంకా మా వంతు మేము చేయాలి కాబట్టి గుండె మీద ప్రెస్ చేయడం కూడా చేసాము. చేసి ఆయనకి ఇంజెక్షన్ కూడా వేసాము, ఏమైనా హార్ట్ ఇంప్రూవ్ అవుతుందా లేదని చెప్పి. కానీ చెక్ చేసే ముందు చూసేపాటికి మనిషి అయితే లేదు పుట్టిగా. కానీ మా తీసుకొచ్చిన వాళ్ళకి కొంచెం సమాధానకరం ఉండాలి కాబట్టి మా వంతు మేము చేసాం, ప్రెస్ చేసాం, హార్ట్ మీద ప్రెస్ చేయడం, ఏమైనా ఇంప్రూవ్మెంట్, హార్ట్ బీట్ ఏమైనా వస్తుందని చెప్పి చూసాము. అయినప్పటికీ ఎవడో ఇంప్రూవ్మెంట్ లేదు. ఇంకా తర్వాత ఈసీజీ కూడా తీసాము, ఆయనకి హార్ట్ బీట్ కొట్టుకుంటుందా లేదా ఎట్లా చేసాము. ఈసీజీ కూడా రికార్డ్ అవ్వాలి, అంటే హార్ట్ బీట్ స్టాప్ అయిందని చెప్పి రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ చూసుకొని మళ్ళీ ఆయన చూసిన ఒంటి మీద చూసిన గాయాలు చూస్తే కాళ్ళు ఎక్కువ, తొడ భాగంలో ఎక్కువ నలిగిపోయింది, ఎముకలన్నీ నలిగి ఉన్నాయి, బయట అంతా చర్మం అంత కండరాలంతా నలిగిపోయినాయి.